విజయవాడ పటమటలో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా MDMA డ్రగ్స్ దొరికాయని డీసీపీ సరిత అన్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి 2 లక్షలు విలువ చేసే 33 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వెహికల్స్లో కొంతమంది వ్యక్తులు ఈ MDMA డ్రగ్ ప్యాకెట్స్ తీసుకువెళ్తున్నట్లు మనకి తెలిసింది. గౌరవ్ సిపి గారు ప్రతి బైక్ థెఫ్ట్లో కూడా దానికి వెనకాల ఏమైనా గాంజా సరఫరా జరుగుతుందేమో చూడాలి అని ఎవ్రీడే సెల్ కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ చేసినప్పుడు కానీ, లాడ్జెస్ చెకింగ్ చేసినప్పుడు కానీ, విజిబుల్ పోలీసింగ్లో చేస్తున్నప్పుడు కానీ వీటిలన్నిటినీ కూడా ఈ గాంజా యాజ్ వెల్ యాజ్ డ్రగ్స్ గురించి ఇంటర్నల్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫుల్ఫిల్ చేసే ఆస్పెక్ట్లో వెహికల్ చెకింగ్ చేయగా ఈ MDMA డ్రగ్స్ ర్యాకెట్ అనేది బయటపడింది. అందులో 3 వ్యక్తులను తిరుమల శెట్టి జీవన్ కుమార్, అట్లానే నితీష్ కుమార్, అట్లానే ప్రసాద్, ఈ 3 కూడా MDMA డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వాళ్ళని తనిఖీ చేయగా 33 గ్రామ్స్ ఆఫ్ దిస్ కాంట్రబాండ్ డ్రగ్ మనకి దొరికింది. సో దీంట్లో కొన్ని లింకేజెస్ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళు కొన్ని యూనివర్సిటీస్కి యూనివర్సిటీలో యూనివర్సిటీ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంట్లో ఉన్నటువంటి ఇతర ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఈరోజు ఈ 3 రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో దీంతో ఈ కేసు ఆగిపోకుండా ఇది కంటిన్యూ అవుతుంది. ఇన్వెస్టిగేషను క్రైమ్ నెంబర్ 287 ఆఫ్ 2025 పటమట పోలీస్ స్టేషన్లో సెక్షన్ 8 క్లాస్ C రెడ్ విత్ 22B ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్గా కేసు నమోదు చేయడం జరిగింది.